నేను 2 days బ్యాక్ బ్యాంక్ వెళ్ళాను డాక్టర్. చిరంజీవి బ్లడ్ బ్యాంకా? కాదు, విసివిసి బ్యాంక్. ఓ ఐ సీ. వస్తూ బ్యాగ్ నిండా డబ్బులు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. మంచి ఆఫర్. ఆఫర్ ఏంటి? అమ్మా, ఆ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టి మనం డబ్బులు దొబ్బేశామంటే. ఆ డబ్బులు వాడే కదే, మనే కావు కదా. అమ్మ, వాడికి మతిమరుపు ఉంది. ఇవంతా గుర్తున్నాయా ఏంటి? తప్పు కదే. అమ్మా, ఒక తప్పు వల్ల నా లైఫ్ సెటిల్ అవుతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. ఇది బయటికి తెలిస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆహా, లైసెన్స్ ఉంటేనే కదా అసలు. నీకేం తెలియదు, గమ్మునుండు. ఆ బ్యాగ్ ఎక్కడుందో నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. అదే గుర్తు రావట్లేదు డాక్టర్. పర్లేదు, ట్రై చేయి. గుర్తొస్తుంది, ట్రై చేయి. గుర్తొస్తుంది. బ్యాగ్ లాకర్ లో పెట్టాను డాక్టర్. లాకరా? లాకర్ ఎక్కడుంది ఇప్పుడు? అదే గుర్తు రావట్లేదు డాక్టర్. పర్లేదు, వి హావ్ లాట్ ఆఫ్ టైం. గుర్తు తెచ్చుకో. ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు డాక్టర్. తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు డాక్టర్. పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? ఓ, బ్యాంక్ ఏమీ కట్టలేదని అరెస్ట్ చేశారా? లేదు, బ్యాంక్ లో డబ్బులు కొట్టేసాను, అరెస్ట్ చేశారు. అంటే ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బులు బ్యాంక్ లో కొట్టేసినావా? అంటే నువ్వు దొంగ కాదు, సీరియల్ కిల్లర్ని.